హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి 8వ తారీఖు ఉన్నటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కెనరా బ్యాంక్ ఎండీగా సత్యనారాయణ రాజు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు న్యూస్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మొత్తం 12 ఉంటాయని. సో ఆ 12లో మొత్తం 12 ఉంటాయి. ఆ 12లో మనకి కెనరా బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్గా ఉంది. సో దానికి ఎండీ అండ్ సిఈఓగా మనకి సత్యనారాయణ రాజు రావడం జరిగింది. సో మనకి ఏదైతే మనకి ఈ నెల 7వ తారీఖు నుంచి ఇతని యొక్క నియామకం అమల్లోకి రాబోతుందని చెప్పేసి మనకి ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో మనకి ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఈఓగా కె సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. సో ఇతను వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ చేశారని, 1988లో విజయ బ్యాంకులో చేరారని, అప్పటి నుంచి దఫాలుగా ఈ యొక్క ప్రమోషన్ల మీద ఈ స్థాయికి వచ్చాడని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఓవరాల్గా ఈ ఆర్టికల్లో అతను ఏం చేశాడు, అతను ప్రమోషన్లు ఏమొచ్చినాయి, సో అతను ఏ విభాగాల్లో పనిచేశాడు బ్యాంకింగ్ సెక్టార్లో, సో అతని యొక్క సేవలు ఏంటి అని చెప్పేసి ఓవరాల్గా రాయడం జరిగిందండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ పికప్ చేసుకోవాల్సిన అంశము రెండే ఉన్నాయండి. ఒకటి మనకి ఎండీ అండ్ సిఇఓగా కె సత్యనారాయణ రాజు గారు వచ్చారు, అండ్ కెనరా బ్యాంక్ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అంటే పరిపాలన విభాగ అధిపతిగా మనకి హర్దీప్ సింగ్ అనే వ్యక్తి వచ్చాడండి. సో మనకి హర్దీప్ సింగ్ అహ్లూవాలియా అనే వ్యక్తి వచ్చారండి. సో మనకి అహ్లూవాలియా అనే వ్యక్తి వచ్చారు. ఎవరు అంటే కొత్త ఎగ్జిక్యూటివ్ ఈడీగా మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వచ్చున్నారండి. సో ఈ 2 పాయింట్లే ఈ ఈడీఓ కాడికి ఎక్కువగా ఎండీ అండ్ సిఇఓని ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీగా ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే డిజిగ్నేషన్ పరంగా ఇదే పెద్ద పోస్ట్ కాబట్టి మనకి ఎండీ అండ్ సిఇఓగా సత్యనారాయణ రాజు వచ్చారు. సో ఇదండి కెనరా బ్యాంక్ సంబంధించి. సో మన కెనరా బ్యాంకుకు సంబంధించి అసలు ఈ యొక్క కెనరా బ్యాంక్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, దాని యొక్క ట్యాగ్ లైన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ట్యాగ్ లైన్స్ కొన్ని ఉంటాయండి బ్యాంక్స్కి సంబంధించి. ఈ ట్యాగ్ లైన్స్ ఏంటి, సో ఈ యొక్క కెనరా బ్యాంకులోకి ఏమైనా ప్రీవియస్ ఏదైనా బ్యాంకు మెర్జ్ అయిందా, సో అవి ఒకసారి చూద్దాము. సో అవి మనం చూసినట్లయితే కెనరా బ్యాంక్ హిందూ పర్మనెంట్ ఫండ్ అని చెప్పేసి 1906లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో మనకి కెనరా బ్యాంక్ హిందూ పర్మనెంట్ ఫండ్ అని చెప్పేసి 1906లో ఈ యొక్క దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత కెనరా బ్యాంక్ లిమిటెడ్గా 1910లో పేరు మార్చడం జరిగిందండి. సో ఆ తర్వాత కెనరా బ్యాంక్గా 1969లో ఈ యొక్క బ్యాంక్గా ఫామ్ చేశారు. సో ఈ 3 పాయింట్లు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇవైతే మనకి కెనరా బ్యాంక్ అనేవి ఇలా ఎస్టాబ్లిష్ పేరు మార్చుకుంటూ కెనరా బ్యాంక్ 1969లో దీనికి కెనరా బ్యాంక్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి బెంగళూరు కర్ణాటకలో ఉంటుందండి. సో మనకి బెంగళూరు కర్ణాటకలో ఉంటుంది. సో దీని యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసరికి టుగెదర్ వీ కెన్ అనేది దీని యొక్క ట్యాగ్ లైన్ అండి. సో ఏవైనా ట్యాగ్ లైన్స్ అనేవి ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే చదువుకోవాలండి, అవి తెలుగులో ఉండవు. ఇబ్బంది పడతారు తెలుగు మీడియం అభ్యర్థులు. మళ్ళీ దాన్ని మీరు గూగుల్ ట్రాన్స్లేషన్ చేసి చదువుకుంటారేమో. ట్యాగ్ లైన్ ఎప్పుడు ఇంగ్లీష్లోనే చదువుకోవాలి. టుగెదర్ వీ కెన్ అనేది కెనరా బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్. సో మనకి టుగెదర్, సో మనకి దీనికి టుగెదర్ వీ కెన్ అనేది దీని యొక్క ట్యాగ్ లైన్గా ఉండడం జరిగింది. సో అదేవిధంగా ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో 4th లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అంటే ప్రభుత్వ రంగ సంస్థలలో అతి పెద్ద బ్యాంకు ఏంటి అని చెప్పేసి ఆర్డర్ ఆఫ్లో పెట్టమన్నప్పుడు ఇది 4th లార్జెస్ట్ బ్యాంక్ అని చెప్పి గుర్తుంచుకోవాలి. మరి ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. సో మనకి పిఎన్బి అని చెప్పేసి అంటాము, పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి మీ అందరికి ఐడియా ఉంటుందండి, బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఆ తర్వాత 4th ప్లేస్లో మనకి కెనరా బ్యాంక్ అనేది 4th ప్లేస్లో ఉందండి. సో అదేవిధంగా 5th ప్లేస్లో వచ్చేసరికి యూబీఐ. సో మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మీ అందరికి ఐడియానే ఉంటుంది. ఇవి టాప్ 5 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. సో గుర్తుంచుకోవాలి. ఇలాంటివి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా ఈ యొక్క బ్యాంకులోకి ఏదైతే మనకి కెనరా బ్యాంకులోకి ఏ బ్యాంకు మెర్జ్ అయింది అని ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి. లాస్ట్ టైం కూడా మనకి ప్రిలిమినరీలో కానివ్వండి, మెయిన్స్లో కానీ దీనికి సంబంధించి అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో ఏదైతే మనకి 2019లో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ బ్యాంకులు మెర్జ్ అయ్యాయి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మనం అందుకన్నా విజయ బ్యాంక్ అండ్ డేనా బ్యాంక్ ఈ 2 మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ అయ్యాయి. సో ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. సో విజయ బ్యాంక్ అండ్ డేనా బ్యాంక్
విజయ బ్యాంక్ అండ్ డేనా బ్యాంక్, ఈ రెండు బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ అయినాయి 2019లో. సో 2019 ఏప్రిల్లో మెర్జ్ అయినప్పుడు సో అప్పుడు ఈ యొక్క బిట్ని అడగడం జరిగింది ఎగ్జామ్లో. సో అందుకని మనం ఏమైనా బ్యాంక్స్ మెర్జ్ అయ్యాయా ఈ వీడియోలో చూద్దామండి. సో అవి మనం చూసినట్లయితే సో మనకి ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి చూద్దామండి. సో మనకి ఫస్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి చూస్తే పిఎన్బి. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి మనకి ఓబీసీ బ్యాంక్ అండ్ యూబీఐ బ్యాంక్ అండి. సో మనకి పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ఓబీసీ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అని చెప్పేసి అంటామండి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుందండి. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ రెండు బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి మెర్జ్ అయినాయి. అదేవిధంగా అలహాబాద్ బ్యాంక్ అనేది ఇండియన్ బ్యాంకులోకి మెర్జ్ అయిందండి. సో మనకి ఇండియన్ బ్యాంకులోకి మీ అందరికి ఐడియా ఉంటుందండి, ఇండియన్ బ్యాంక్ చెన్నై హెడ్ క్వార్టర్లో ఉంటుంది. సో ఇండియన్ బ్యాంకులోకి అలహాబాద్ బ్యాంక్ అనేది మెర్జ్ అయిందండి. సో మనకి అలహాబాద్ బ్యాంక్ అనేది మెర్జ్ అయింది. సో అదేవిధంగా మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి అండి. సో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి విజయ బ్యాంక్ అండ్ డేనా బ్యాంక్ అనేది మెర్జ్ అయింది, గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా ఈ యొక్క కెనరా బ్యాంకులోకి మనకి కెనరా బ్యాంకులోనికి సిండికేట్ బ్యాంక్ అండి. మీ అందరికి ఐడియానే ఉంటుందండి సిండికేట్ బ్యాంక్. సో దాని యొక్క సింబల్ కూడా మనకి డాగ్ సింబల్ వేసి ఉంటుందండి, అంటే విశ్వాసానికి ప్రతీక అని చెప్పేసి అంటాము. సో డాగ్ సింబల్ కూడా వేసి ఉంటుంది సిండికేట్ బ్యాంక్. సో ఆ సిండికేట్ బ్యాంక్ అనేది కెనరా బ్యాంకులోకి మెర్జ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మనకి యూబీఐ, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, రీసెంట్గా చేశారండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ మెర్జ్ అయింది. ఆంధ్రా బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ కూడా మెర్జ్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇంకొకసారి చూద్దామండి. సో మనకి పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ మనకి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మెర్జ్ అయినాయి. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి విజయ బ్యాంక్ అండ్ జైనా బ్యాంక్ మెర్జ్ అయినాయి. అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ఆంధ్రా బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ మెర్జ్ అయింది. సో వార్తల్లోకి వచ్చినటువంటి కెనరా బ్యాంకులో ఏ బ్యాంక్ మెర్జ్ అయిందంటే సిండికేట్ బ్యాంక్ అనేది మెర్జ్ అవ్వడం జరిగింది. సో ఈ పాయింట్ అప్పుడు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇండియన్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంటుంది. సో ఆ ఇండియన్ బ్యాంకులోకి మెర్జ్ అయిన బ్యాంక్ ఏంటి అంటే మనము అలహాబాద్ బ్యాంక్ అని చెప్పేసి చెప్పాలండి. అలహాబాద్ బ్యాంక్ అనేది మెర్జ్ అయింది. సో ఇవి కూడా మనము ఖచ్చితంగా ఈ యొక్క ఎండి అండ్ సిఇఓలు మారినప్పుడు ఖచ్చితంగా మనం ఆ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్ మీద ఈ బిట్ వచ్చింది అని చెప్పేసి నీకు ఐడియా ఉండాలి. ఖచ్చితంగా ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ చూడవలసిందే. సో ప్రీవియస్ పేపర్స్ చూసి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినాయో చూసి ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతూ వాడికి అడిషనల్గా ఏమొస్తాయో ఊహించి ప్రిపేర్ అవ్వాలి. సో ఇందువల్ల ఇది వార్తలోకి రావడం జరిగిందండి. కె సత్యనారాయణ గుర్తుంచుకోవాలి. సో దీని యొక్క 4th లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఉంది. మొత్తం 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి ఇండియాలో. హైయెస్ట్ వచ్చేసరికి లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై, మహారాష్ట్ర. సో అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్ కెనరా బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి బెంగళూరు, కర్ణాటక అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో టుగెదర్ వి కెన్ అనేది దీని యొక్క ట్యాగ్ లైన్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ప్రపంచంలోని అత్యంత తెలివైన విద్యార్థిగా నటాషా. సో నటాషా పెరియా నాయగం అనే ఒక అమ్మాయి రావడం జరిగిందండి. సో ఎవరైతే మనకి ప్రపంచంలోని అత్యంత తెలివైన విద్యార్థిగా భారతీయ అమెరికన్ విద్యార్థి నటాషా పెరియా నాయగం సో వరుసగా 2వ ఏడాది ఈ యొక్క ఘనతను సాధించారు అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. సో ఏంటంటే అత్యంత చురుకైన విద్యార్థులు అంటే వయసు కాడి కంటే తక్కువ వయసు ఉండి ఎక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళని అత్యంత చురుకైన విద్యార్థిగా గుర్తించడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఈ యొక్క చురుకైన విద్యార్థులను తమ వయసు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగిన వారిని వెలికి తీసేందుకు అమెరికాలోని జాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జాన్స్ హిప్కిన్స్ యూనివర్సిటీకి చెందినటువంటి సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ అనే సంస్థ వీళ్ళని గుర్తించడం ఉంటుందండి. దగ్గరగా 76 దేశాల నుంచి 15,300 మంది పైగా విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక టెస్ట్ పెడితే దాంట్లో ఈ యొక్క నటాషా అనే ఒక అమ్మాయి ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. సో ఈమె చదువుల్లో కూడా చురుగ్గా ఉంటారని చెప్పేసి, స్కూల్లో కూడా చాలా ఫాస్ట్గా ఉంటారని చెప్పేసి, ప్రతి విషయంలో బాగా తెలివితేటలుగా ఉంటుందని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగిందండి. సో మనకి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచంలోని అత్యంత తెలివైన విద్యార్థి సో ఎవరిని గుర్తించారు అంటే మనము నటాషా పెరియా నాయగం అనే అమ్మాయిని గుర్తించడం జరిగిందండి. సో ఏ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని గుర్తించారు అంటే మనము జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ అనే ఒక సంస్థ ఈ యొక్క పోటీలు నిర్వహిస్తూ ఉంటుందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదేవిధంగా ఈ అమ్మాయి వీళ్ళు భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వీళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారని, వీళ్ళ పూర్వీకులు అయితే తమిళనాడు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ పేరు గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యూనివర్సిటీ పేరు గుర్తుంచుకోండి, ఇట్ ఈస్ ఎనఫ్.
సో నెక్స్ట్ వన్ చూద్దాము. అదేవిధంగా మనకి పిఎం కిసాన్లో నగదు పెంపు ప్రతిపాదన లేదు కేంద్రం. సో మనకి ఒక రూమర్స్ అయితే వచ్చినాయండి. అంటే పిఎం కిసాన్ ఏవైతే మనకి 6,000 రూపాయలు ఇస్తారో మోడీ గారు పెట్టుబడి సహాయం కింద అండి, పెట్టుబడి సహాయం కింద రైతులకి అకౌంట్లోకి 2,000 అలా 3 దఫాలుగా 3 ఫేజెస్లో 6,000 రూపీస్ ఇస్తున్నారు మోడీ గారు. సో దీన్ని పెంచుతారు అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు వచ్చినాయి. సో అవి 10 నుంచి 12,000 చేస్తారు అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లో కొంత న్యూస్ అయితే నడిచిందండి. సో దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, మేము పిఎం కిసాన్కి సంబంధించి ఎటువంటి ఇంక్రీజ్ చేయటం లేదు, సో ఆ 6,000 రూపీసే ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో ఈ ఆర్టికల్ నుంచి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏం పికప్ చేసుకోవచ్చు అంటే, మనకి వ్యవసాయ శాఖ మంత్రి అండి. సో యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు అంటే మనము నరేంద్ర సింగ్ తోమర్ అనే ఒక పాయింట్ మనం ఇక్కడి నుంచి పికప్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా పిఎం కిసాన్ అంటే అబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ తయారు చేసుకోవచ్చు అండి. సో ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పి చెప్తామండి. పిఎం కిసాన్ అంటే మనం ఏం చెప్తాము అంటే, మనము పిఎం కిసాన్ అండి. సో మనకి పిఎం కిసాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పి చెప్తామండి. సో అదేవిధంగా ఈ యొక్క స్కీమ్ని ఏదైతే ఈ యొక్క స్కీమ్లో భాగంగా రైతులకు ఏటా 3 విడతల్లో 6,000 మొత్తాన్ని ఇస్తున్నామనే విషయం తెలిసిందే అని చెప్పి చెప్తున్నానండి. సో ఈ పథకం 2018 డిసెంబర్ 1వ తారీఖు నుంచి అమల్లోనికి వచ్చింది. ఈ పథకంలో ఈ ఏడాది జనవరి వరకు 2.24 lakh crores అండి, 2.24 లక్షల కోట్లను కేంద్రం రైతుల ఖాతాలోకి బదిలీ చేసింది అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇదొక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇది 100% కేంద్ర ప్రభుత్వమే వీటికి నిధులు చేకూరుస్తుందని చెప్పి చెప్తున్నారండి. సో ఇక్కడ మనం ఓవరాల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం తెలుసుకోవాలి అంటే, పిఎం కిసాన్కి సంబంధించి అబ్రివేషన్ ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. సో పెట్టుబడి సాయం కింద 3 విడతల్లో 6,000 రూపీస్ అనేది మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క స్కీమ్ అనేది 2018 డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది, అంటే ఎఫెక్ట్లోకి రావడం జరిగింది. కానీ ఈ స్కీమ్ని లాంచ్ చేసింది మాత్రం వేరండి. ఈడ 2 డేట్స్ మీరు గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ స్కీమ్ని 2019లో లాంచ్ చేశారు, బట్ ఫోర్స్లోకి వచ్చింది మాత్రం డేటా 2018 నుంచి ఫోర్స్లోకి వచ్చిందని చెప్పేసి పాయింట్ గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇప్పటి వరకు దగ్గరగా అంటే ఈ స్కీమ్ని 2018 డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు 2023 జనవరి 1 వరకు 2.24 lakh crores అంటే 2.24 లక్షల కోట్లను మేము రైతు ఖాతాలోకి బదిలీ చేశామని చెప్పేసి మోడీ గవర్నమెంట్ చెప్తా ఉందండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇది 100% సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పి చెప్తాము. సో ఇదైతే మనకి ఫిబ్రవరి 24, 2019లో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. లాంచ్డ్ అంటే ఇది పెట్టుకోవాలండి. సో మనకి ప్రారంభించింది, బట్ ఫోర్స్లోకి రావటం అంటే మనకి అమల్లోనికి వచ్చింది మాత్రం ఎప్పటి నుంచి అంటే ఈ డేటాని తీసుకున్నారండి, 2018 డిసెంబర్ 1 అండి. సో ఈ 2 డేట్లు కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో కొంచెం కన్ఫ్యూజన్గా అడగాలంటే ఇబ్బంది పడతాము. 2018 డిసెంబర్ 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది, కానీ లాంచ్ చేసింది 2019 అండి. మామూలుగా అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ స్కీమ్ని 2019 ఫిబ్రవరి 24 లాంచ్ చేసిన, సో రైతులకు ఎప్పటి నుంచి బెనిఫిట్ ఇచ్చారు, 2018 డిసెంబర్ 1 నుంచి వీళ్ళకి బెనిఫిట్ ఇచ్చారు. సో ఇక్కడి నుంచి ఫోర్స్లోకి వచ్చింది. ఇది ఫోర్స్ అండి, అంటే అమల్లోనికి రావటం, ఇది లాంచ్ చేయటం. సో ఈ 2 డేట్స్ బాగా గుర్తుంచుకోండి. అదే భాగంగా మనకి పిఎం కిసాన్ అనగానే మనకి ఇక్కడ రైతు భరోసా అని చెప్పేసి రావాలండి. సో వైఎస్ఆర్ రైతు భరోసా అనే స్కీమ్ రావాలి. సో వైఎస్ఆర్ రైతు భరోసా కింద నీకు 13,500 రూపాయలు అనేది పెట్టుబడి సాయంగా ఇస్తున్నారండి. ఈ 13,500లో 6,000 రూపీస్ అనేవి పిఎం గారు మనకి మోడీ గారి డబ్బులు ఉన్నాయండి. మిగతా రిమైనింగ్ 7,500 మాత్రమే మనకి జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లో వేయడం జరుగుతుంది. సో దీన్ని ఫిబ్రవరి 15 అండి. సో మనకి ఫిబ్రవరి 15 2019 అండి. సో మనకి 2019 నుంచి మనకి పిఎం కిసాన్లో భాగంగా వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది పెట్టుబడి సాయం కింద. సో అంటే ఈ స్కీమ్ చదువుతున్నప్పుడు నువ్వు సెంట్రల్ని అండ్ స్టేట్ గవర్నమెంట్ కంపేర్ చేసుకొని చదువుకోవాలి. సో మొత్తము ఓవరాల్గా చెప్పాలంటే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పేసి పూర్తి పేరు ఉంటుందండి. కానీ మనము పేర్లు చూసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో పిఎం కిసాన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో దాంట్లో భాగంగా మొత్తం 13,500 ఇస్తారు. దీంట్లో మోడీ గారి డబ్బులు 6,000 ఉన్నాయి, రిమైనింగ్ 7,500 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవి. సో
మొత్తం 3 విడతల్లో ఇస్తారు. ఆయన 2000 ఇస్తారు. మిగతా రిమైనింగ్ 7500 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. ఈ స్కీమ్ అనేది ఫిబ్రవరి 15, 2019లో లాంచ్ చేశారు. ఈ స్కీమ్ అనేది ఫిబ్రవరి 24, 2019లో లాంచ్ చేశారు. బట్ ఫోర్స్లోకి వచ్చింది మాత్రం ఇది 2018 డిసెంబర్ 1 నుంచి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు 2.24 లక్షల కోట్ల రూపాయలని రైతుల ఖాతాలోకి జమ చేశాము అని చెప్పేసి మనకి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మనకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ బార్డ్. సో రేపు రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం మీద అడగాలి అంటే ఈ బిట్ రావడానికి పాసిబిలిటీగా ఉంటుందండి. సో మీ అందరికీ తెలిసిందే రీసెంట్గా మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు అండి. సో మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు 2022 అంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో మనకి చాట్ జీపీటీ అని చెప్పేసి ఒక చాట్ బోట్ని తీసుకొచ్చారండి. సో దానికి పోటీగా, సో దానికి రిజంబుల్గా మనకి గూగుల్ వాళ్ళు కూడా బర్డ్ అని చెప్పేసి ఒక బోట్ని తీసుకొస్తున్నామని చెప్పేసి ఏదైతే మనకి సుందర్ పిచ్చయ్య గారు ఉంటారో ఆయన డిక్లేర్ చేయడం జరిగిందండి. అవేంటో చూద్దాం ఒకసారి. సో పర్యావరణంపై అసలు ఏంటి ఈ త్వరలోనే ఆవిష్కరిస్తామన్న సుందర్ పిచ్చయ్య, అసలు ఏంటి ఈ బర్డ్ అన్న, అసలు ఈ యొక్క చాట్ బోట్ ఏంటందో ఒకసారి చూద్దాము. ఇది చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణంపై వ్యాసం కావాలి అంటే మనం ఆ చాట్ బోట్లోకి నాకు ఈ పర్యావరణమైన వ్యాసం కావాలి అని మనం అడిగామనుకోండి, సో దానికి సంబంధించి మనకు అనుకూలంగా ఉండే వ్యాసం మన ముందు ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా తమకు కావలసిన క్లిష్టాంశాలను తెలుసుకోవచ్చని, ఇలా భిన్న వర్గాల వారు తమకు తెలియని ప్రశ్నలకు సమాధానం అడిగినా ఎంచక్కా చెప్పేస్తుందని చెప్పేసి ప్రసంగాలు కానీ పాటలు కానీ మార్కెట్ కాపీలను కానీ అందిస్తుందని, ఉచితంగా కానీ చెల్లింపులుగా కానీ సేవలు అందిస్తుందని చెప్పేసి మైక్రోసాఫ్ట్ చాట్ జీటీపీ యాప్కు పోటీగా గూగుల్ త్వరలోనే బాట్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బోట్ను తీసుకొస్తున్నామని చెప్పి చెప్తున్నారండి. దీన్ని లామ్డా, సో మనకి లామ్డా అంటే లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్ ద్వారా ఈ యొక్క బాట్ అనే ఒక చాట్ బోట్ని మేము రూపొందిస్తున్నామని చెప్పి చెప్తున్నారండి. సో ఏముంటాయి అని చెప్పేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనము జస్ట్ ఆ బోట్లోకి వెళ్ళి మనం ఆ ఇన్ఫర్మేషన్ అడిగితే మనకి ఎలా కావాలో అలా, ఏ రీతిలో కావాలంటే ఆ రీతిలో ఎంత కావాలి అంత ఇన్ఫర్మేషన్ మనకి యాక్సెస్ అవుతుందండి, మనకి లభ్యమవుతూ ఉంటుంది. సో కొంచెం అడ్వాన్స్డ్గా ఇప్పుడు గూగుల్కి ఇంకొంచెం అడ్వాన్స్డ్గా దీన్ని తీసుకురాబోతున్నా అంటున్నారండి. 9 ఏళ్ల పిల్లలకు అర్థమయ్యేలా అంతరిక్ష విజ్ఞానాన్ని వివరిస్తుంది. ప్రపంచంలోని విజ్ఞానాన్ని తెలివి సృజనాత్మక జోడించి పలు భాషల్లో సమాచారం అందించగలుగుతుంది. ఏదైతే మనకి ఎక్కువగా స్పందించేలా అంటే వాస్తవ ప్రపంచంలోని సమాచారానికి సరిపోయేలా నాణ్యత భద్రత విషయంలో అత్యంత ప్రమాణాలను చేర్చేలా బార్డ్ పనితీరు ఉంటుందని చెప్పేసి సుందర్ పిచ్చయ్య చెప్పడం జరిగిందండి. సో అదేవిధంగా గూగుల్ సెర్చ్లో ఏఐ ఆధారిత టూల్స్ అని చెప్పి చెప్తున్నారు. బార్డ్కి చాట్ బోట్కి తేడా ఏంటి అని చెప్పేసి ఏంటి అంటే 2021 ముందున్న సమాచారం ఆధారంగా చాట్ జీటీపీ పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు తయారు చేసింది 2021 నాటికి ముందున్న సమాచారాన్ని బేస్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అవుతుంది. బట్ ఏదైతే మనకి ఇది 2022 నవంబర్ నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. సో ఇదేంటి అంటే ఇది గూగుల్ ప్రవేశపెట్టే వీళ్ళు ఒక బార్డ్ మాత్రము ఆన్లైన్లో ఉన్న సమాచారం ఎప్పటికప్పుడు అంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా దీన్ని తీసుకొస్తామని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది మెయిన్గా 3 పాయింట్లు అండి. ఒకటి వచ్చేసరికి ఏదైతే మనకి చాట్ జీపీటీ, సో ఈ యొక్క చాట్ బోర్డ్ ఈ సెర్చ్ ఇంజిన్ ఎవరిది అంటాడండి. కింద ఆప్షన్స్ ఇస్తాడు, ఫేస్బుక్కా మైక్రోసాఫ్టా గూగుల్ అనే ఆప్షన్స్ ఇస్తాడు, మైక్రోసాఫ్ట్. అదేవిధంగా మనకి బోట్ అనే ఒక చాట్ బోర్డ్ ఎవరిది అంటాడండి, అది గూగుల్ వాళ్ళది. సో ఈ 2 గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చాట్ జీపీటీ అంటే అబ్రివేషన్ ఏంటి అని కూడా ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి చాట్ జీపీటీ అంటే, సో జీపీటీ అంటే చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ సో ట్రాన్స్ఫార్మర్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రేపు ఖచ్చితంగా అడగాలంటే అబ్రివేషన్లో జీ అంటే ఏంటి అని అడగొచ్చు, లేకపోతే టీ అంటే ఏంటి అని అడగొచ్చు, లేకపోతే పి అంటే ఏంటి అని అడగొచ్చు అండి. సో ఒకప్పుడు ఎగ్జామ్లో వరుసలో ఓవరాల్గా మొత్తం ఇచ్చేసి కింద 4-5 ఆప్షన్స్ ఇచ్చేసి ఓవరాల్గా చాట్ జనరేషన్, ఈ జనరేటివ్ ప్లేస్లో జనరేషన్ అని జనరేట్ అని ఇలా అడుగుతూ ఉండేవాళ్ళు అండి. ఇప్పుడు క్వశ్చన్ స్టైల్ మారిందండి. ఒక అబ్రివేషన్ ఇచ్చి దాంట్లో జీ అంటే ఏంటి టీ అంటే ఏంటి అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మనం ఖచ్చితంగా చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళదండి. సో ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అదేవిధంగా బాట్ అని చెప్పేసి ఇది గూగుల్ వాళ్ళదండి. సో మరి గూగుల్ వాళ్ళు మేము ఫ్యూచర్లో తీసుకొస్తాము అని చెప్పి చెప్తున్నారు. ప్రజెంట్ ఈ యొక్క
జీపీటీ అయితే మాత్రం అందుబాటులోకి వచ్చింది 2022 నవంబర్. సో మనకి లాస్ట్ ఇయర్ నవంబర్లో ఇవి అందుబాటులోకి రావడం జరిగింది మైక్రోసాఫ్ట్ వాళ్ళకి. సో దీనికి పోటీగా మనము బాత్ అనేవాళ్ళు గూగుల్ వాళ్ళు మేము తీసుకొస్తామని మనకి సుందర్ పిచ్చై చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెరీ డిఫికల్ట్ టు రైట్ ఆఫ్టర్ ద స్టాబింగ్ రష్దీ. సో మీ అందరికీ తెలిసిందేనండి సల్మాన్ రష్దీ. సో మంచి రైటర్ అండి ఇతను. సో ఇతని మీద మనకి లాస్ట్ ఇయర్ దాడి జరగడం జరిగిందండి. సో న్యూయార్క్లో ఒక చిన్న ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న స్టాబింగ్ అనేది ఒకటి జరిగింది ఇతని మీద. సో ఇతను వార్తల్లోకి రావడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో ఇతను బూకర్ ప్రైజ్ అవార్డు కూడా తీసుకున్నారు 1981 నోవెల్కి గాను. సో ఇతను ఈరోజు మనకి ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి. సో ఇతను రీసెంట్ నోవెల్ ఒకటి అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా బ్రిటిష్ ఆథర్ సల్మాన్ రష్దీ సెడ్ finds that very difficult to write after being stabbed last year. In an interview published on the Monday ahead of the release of his novel Victory City. Very very important. So maniki Victory City వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క విక్టరీ సిటీ అనే ఒక నావెల్ని ఇతను రిలీజ్ చేయడం జరిగింది. సో అందువల్ల ఇతను ప్రెస్ రిలీజ్ ముందుకు వచ్చి ఇలా మాట్లాడటం జరిగిందండి. సో ఇతని స్టాబింగ్ జరిగిన తర్వాత ఫస్ట్ టైం ఇతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. సో అదేవిధంగా ఇతను ఏం చెప్తున్నాడంటే ఈ స్టాబింగ్ జరగడం వల్ల కొంచెం రాయటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అని ఓవరాల్గా అతని ఎక్స్పీరియన్స్ మొత్తం రాయడం జరిగిందండి. సో ఓవరాల్ ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్లో గుర్తుంచుకోవాల్సింది మూడు పాయింట్లు. ఒకటి వచ్చేసరికి రీసెంట్గా సల్మాన్ రష్దీ విడుదల చేసిన అతని నవల ఏంటి అంటే రీసెంట్గా అంటే మనము విక్టరీ సిటీ. అదేవిధంగా ఇతనికి ద మిడ్ నైట్ చిల్డ్రన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద మిడ్ నైట్ చిల్డ్రన్ ఎస్ఎస్సిలో కానివ్వండి, జీడీ ఎగ్జామ్లో కానివ్వండి, ఎన్నో ఎగ్జామ్స్లో ద మిడ్ నైట్ చిల్డ్రన్ బుక్ రిటన్ బై సల్మాన్ రష్దీ ఇన్ 1981. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి సల్మాన్ రష్దీ ద మిడ్ నైట్ చిల్డ్రన్ అని చెప్పేసి ద మిడ్ నైట్ చిల్డ్రన్ వచ్చేసరికి 1981లో దీనికి బూకర్ ప్రైజ్ అవార్డు రావడం జరిగిందండి. సో బూకర్ ప్రైజ్ అవార్డు రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందండి బూకర్ ప్రైజ్ అనేది యూకే గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి 1969 నుంచి దీన్ని ఇస్తున్నారని చెప్పేసి. సో ఈ సంవత్సరం బూకర్ ప్రైజ్ అవార్డు ఈ సంవత్సరం 2022కి సంబంధించండి. ఈ సంవత్సరం అంటే 2022కి సంబంధించి శ్రీలంక ఆధార్ ఒక ఇతనండి ఏదైతే మనకి షహన్ కరుణ తిలక అనే ఒక ఆధార్కి ఇవ్వడం జరిగింది. ద 7 మూన్స్ ఆఫ్ మలై అల్మిదా అనే నవలకి ఇవ్వడం జరిగిందండి 2022కి సంబంధించి. సో ఇతను వచ్చేసరికి బూకర్ ప్రైజ్ అవార్డు 1981లో ద మిడ్ నైట్ చిల్డ్రన్ అనే బుక్కు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతను ఒక బుక్ రచించడం జరిగిందండి ద సెటానిక్ వెర్సెస్ అని చెప్పేసి ఒక బుక్ రచించడం జరిగింది. అదేవిధంగా ద సెటానిక్ వెర్సెస్ అండి. సో మనకి సెటానిక్ అండ్ ద వెర్సెస్ అనే బుక్ని 1988లో ఇతను పబ్లిష్ చేయడం జరిగింది, రచించడం జరిగింది. సో ఈ బుక్లోనే మనకి ఇస్లాంకు సంబంధించి ఒక ఇస్లాంని కించపరిచే విధంగా ఇతను బుక్లో రచించాడని చెప్పేసి మనకి ఇరాన్ వాళ్ళు ఇతన్ని కొంచెం చంపేస్తామని చెప్పేసి బెదిరించారండి. సో అప్పటి నుంచి ఇతను యూకేలో అమెరికాలో అక్కడి నుంచి నివాసం ఉంటా ఉన్నాడు. సో ద సెటానిక్ వెర్సెస్ అనేది కూడా ఇతని ఇంపార్టెంట్ పాపులర్ నావెల్ అండి. ఇది కూడా మనకి అతని పేరు బాగా తెచ్చిపెట్టింది. ద సెటానిక్ వెర్సెస్ 1988, ద మిడ్ నైట్ చిల్డ్రన్ 1981 received the Booker Prize Award in 1981. So recent novel is Victory City, that is goes to సల్మాన్ రష్దీ. సో మీరు ఇక్కడ పిక్లో చూసినట్టు సల్మాన్ రష్దీ అండి. సో రేపు ఖచ్చితంగా రేపు రాబోయే ఎగ్జామ్లో ఇతని గురించి చట్టడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. అయితే ఆచార్య రాబర్ట్ ఎస్ లాంగర్కు జినోమ్ వ్యాలీ ఎక్సలెంట్ అవార్డు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా బయో ఆసియా 27వ ఎడిషన్ అనేవి మనకి తెలంగాణ హైదరాబాద్లో జరగడం జరిగిందండి. సో మనకి బయో ఆసియా అని చెప్పేసి ఏదైతే ఈ యొక్క సైన్స్ మీద సంబంధించి ఒక చిన్న మీటింగ్ ఒక కాన్ఫరెన్స్ జరిగింది, అది మన తెలంగాణలో జరగడం జరిగింది 20వ ఎడిషన్. సో దాంట్లో భాగంగా మనకి జీనోమ్ వ్యాలీ సంబంధించి ఒక ఎక్సలెంట్ అవార్డుని అమెరికాకు చెందినటువంటి ఏదైతే మనకి రాబర్ట్ ఎస్ లాంగర్కి ఇవ్వడం జరిగింది. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా రేపు రాబోయే ఎగ్జామ్లో దీని నుంచి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో మనకి బయో ఆసియా 20వ విడత సదస్సును పురస్కరించుకొని 2023 సంవత్సరానికి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ఆచార్య రాబర్ట్ ఎస్ లాంగర్కు ప్రకటించారు. ఇన్ఫెక్షన్ డిసీజెస్ను నిరోధించడానికి వినియోగించే mRNA టీకాను వృద్ధి చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని చెప్పేసి, ఈయన మసాచ్యూసెట్స్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారని చెప్పేసి, క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనూ గుర్తించే విధంగా ఇతను చికిత్స అందించడంలో మెరుగైన విధానాలను అందించడంపై పరిశోధన చేశారని, సో అందువల్ల ఇతనికి అవార్డు ఇచ్చామని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు రాబోయే ఎగ్జామ్లో మనకి జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ 2023 ఎవరికి వచ్చిందంటే మనము రాబర్ట్ ఎస్ లాంగర్కి ఇచ్చారు. హీ బిలాంగ్స్ టు
హీ బిలాంగ్స్ టు యూఎస్ఏ అండి. సో అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో యూనివర్సిటీలో ఇతను పనిచేస్తాడంటే మసాచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తూ ఉంటారు. సో mRNA అనే వ్యాక్సిన్ కనుగొన్నాడండి. ఇవి వచ్చేసేసి డిఫరెంట్ ఇన్ఫెక్షన్ వచ్చే డిసీజెస్కి ఈ యొక్క వ్యాక్సిన్ అనేది పనిచేస్తుందని చెప్పేసి, అదేవిధంగా క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రయోగాల మీద ఇతను రీసెర్చ్ చేశారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బయో ఆసియా, సో మనకి బయో ఆసియా సదస్సు 2023 ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్, తెలంగాణ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే త్వరలో జాతీయ స్థాయి మూల్యాంకన సంస్థ అని చెప్పేసి పరాక్ పేరుతో NCERT ETS కార్యాచరణ వివిధ పాఠశాలల విద్యా మండళ్లకు మార్గదర్శనం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఈవెంట్ రావడం జరిగిందండి. సో మనకి దేశంలో మొదటిసారిగా జాతీయ స్థాయిలో మూల్యాంకన సంస్థ ఏర్పాటుకు NCERT సలహాలు చేస్తుంది. ఇందుకోసం టోఫెల్, GRE తదితర పరీక్షలను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్తో జతకట్టారు అని చెప్పి సరళంగా చెప్పడం జరుగుతుందండి. సో ఇది దేశవ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను మూల్యాంకనం చేసేందుకు వీలుగా గుర్తింపు పొందిన పాఠశాలల విద్యా మండళ్లను పరాక్ మార్గదర్శనం చేస్తుంది. సో అదేవిధంగా నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించడంతో పాటు వివిధ నిబంధనలు రూపొందిస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. ఏదైతే మనకి నూతన విద్యా విధానం ఉంటుందో దీని ప్రకారము రాష్ట్రాలకు చెందిన విద్యా మండళ్లను ఏర్పాటు చేస్తారని చెప్పేసి, ఓవరాల్గా ఉత్తమ విద్యను భారత భవిష్యత్తుకు దిక్సూచిగా ఇది మారుతుందని చెప్పి చెప్తా ఉన్నారండి. సో మనకి భారతదేశంలో నుండి మన విద్యా వ్యవస్థ ఏదైతే ఉంటుందో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని మార్పులు తీసుకురాబోతున్నాము అని చెప్పేసి, సో దాంట్లో భాగంగా ఈ యొక్క పరాక్ అనే పేరుతో దీన్ని మేము తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్తా ఉంటామండి. సో పరాక్ అంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు రాబోయే ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్. ఈ పరాక్ అనేది ఏ రంగానికి సంబంధించిందంటే కింద సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషనా, లేకపోతే మార్కెటింగా అని ఇట్లా అడుగుతూ ఉంటారు. ఇది ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించింది. సో ఎడ్యుకేషన్ రంగంలో ఏదైతే నూతనమైన మార్పులు తీసుకురావడం కోసం, అంటే విద్యార్థుల యొక్క పనితీరు ఎలా ఉంది, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, సో వీటన్నిటిని రీసెర్చ్ చేయడానికి ఒక వ్యవస్థ అనేది మేము తీసుకొస్తామని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా దీన్ని పరాక్ అనే ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది. పరాక్ అంటే మనకి పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. రేపు రాబోయే ఎగ్జామ్లో అబ్రివేషన్ ఏంటి అని అడగొచ్చండి. సో ఇక్కడ మనం చూసినట్లే రాబోయే ఎగ్జామ్లో మనకి అబ్రివేషన్లు ఏంటి అని కూడా అడగొచ్చు. సో ఇక్కడ మనము P అంటే పర్ఫార్మెన్స్, A అంటే అసెస్మెంట్, R అంటే రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అని చెప్పి చెప్తామండి. హోలిస్టిక్, సో H అంటే హోలిస్టిక్ అని చెప్పి చెప్తాము. సో ఖచ్చితంగా మనము దీనికి సంబంధించి అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ కింద వస్తుంది అనే పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఖచ్చితంగా ఇలాంటి మనం బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో మనకి ఏదైతే లాస్ట్ టైం కూడా మనకి UGC వాళ్ళు కానీ అదేవిధంగా NCERT వాళ్ళు కానీ ఏవైనా యాప్స్ కానీ పెడితే ఖచ్చితంగా ఇది ఏ పెట్టారు అని చెప్పేసి, వీళ్ళు ఏ మినిస్ట్రీ కింద యాప్ పెట్టారని చెప్పేసి లాస్ట్ టైం గ్రూప్ 4 ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ చదువుకోవాల్సిన అంశం అంతేనే ఉంది. ఏదైనా భారతదేశంలో ఎడ్యుకేషన్ ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ యొక్క వ్యవస్థను తీసుకురాబోతున్నారు అని చెప్పేసి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా దీన్ని లాస్ట్ ఇయర్ అండి 2022 సంబంధించి మోడీ గారు ఈ యొక్క వ్యవస్థను తీసుకొస్తున్నాము అని చెప్పేసి దీన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వైరస్ పితామహుడు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే మనకి ఫస్ట్ వైరస్ అండి, మనకి ఇంటోబాకో మెజాయిక్ అని చెప్పేసి మనకి ఇటోబాకో మెజాయిక్ అనే వైరస్ అండి. దీన్ని ఇనోవాస్కీ, సో మనం దీన్ని ఇవానోస్కీ అనే శాస్త్రవేత్త 1892లో కనిపెట్టడం జరిగిందండి. సో ఈ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి వైరస్ పితామహుడు ఎవరు అని ఎగ్జామ్లో అడగొచ్చు, లేకపోతే అసలు ఫస్ట్ వైరస్ ఏంటి అని అడిగిన సందర్భాలు ఉన్నాయండి. ప్రీవియస్ ఎగ్జామ్లో ఫస్ట్ వైరస్ ఏంటి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో దీంట్లో మనము ఇటోబాకో మెజాయిక్ అనేది ఒక వైరస్ అండి. సో దీన్ని ఇవానోస్కీ అనే ఒక శాస్త్రవేత్త 1892లో కనుక్కోవడం జరిగింది. సో ఇది ఏంటి అంటే అప్పట్లో ఇది పొగాకు చెట్లను నాశనం చేసే ఒక వైరస్ అని చెప్పేసి ఇతను గుర్తించడం జరిగిందండి. సో అదేవిధంగా ఆకు మీద టైల్స్ ఆకారంలో మచ్చలను కలిగించేది అని, బ్యాక్టీరియా లేదా విషతుల్యాలకు దీనికి కారణం కావచ్చు అని చెప్పేసి అనుకునేవారు. సో ఇతనేం చేశాడు అంటే ఈ యొక్క ఆవిష్కరణలు ఏదైతే చేశాడో దీన్ని ప్రూవ్ చేయలేకపోయారండి. దాని తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, బి జెర్నిక్ అనే ఒక శాస్త్రవేత్త వచ్చారండి. సో ఈ యొక్క బి జెర్నిక్ అనే వ్యక్తి ఏవైతే ఇతను పరిశోధనలు చేశాడో దీని మీద ఇటోబాకో మెజాయిక్ మీద ఇతను ప్రూఫ్ చేసి, అంటే ఇతని యొక్క పరిశోధన సక్సెస్ అయ్యి దానికి
కాంటేజియం ఫ్లాయిడమ్ అనే చెప్పేసి పేరు పెట్టారండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా ఇంపార్టెంటే. సో 1898లో అండి. సో 1898లో దీనిపై అధ్యయనం చేసి వ్యాధికారక క్రిమిగా గుర్తించారు. సో ఈయన వచ్చేసరికి 1892లో ఫస్ట్ చేసినప్పుడు దీని మీద చేశారండి. సో ఇతని పరిశోధనలు మధ్యలో ఆగిపోయాయి. ఆ తర్వాత బీ జెర్నిక్ అని వచ్చి కాంటేజియం ఫ్లూయిడ్ అని చెప్పేసి పేరు పెట్టారండి. ఆ తరువాత దాన్ని సో ఇది బ్యాక్టీరియా అని చెప్పేసి, బ్యాక్టీరియా కన్నా చిన్నగా ఉంది కాబట్టి దానికి వైరస్ అనే పేరు పెట్టారు. సో ఇప్పుడు మనం ఓవరాల్గా వైరస్ పితామహుడు ఎవరు అని అంటే మనము ఇతని పేరు గుర్తుంచుకోండి అండి. బీ జెర్నిక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. బీ జెర్నిక్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దాని పేరు ఏంటి అంటే మనము ఇటోబాకో మెజాయిక్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఏదైతే మనకి మిల్క్ ప్రొడక్షన్ అప్ బై 51% ఇన్ 8 years ఫ్రమ్ 2014 to 15. సో వెరీ ఇంపార్టెంట్. రాబోయే రోజు ఎగ్జామ్లో లాస్ట్ టైం కూడా కొన్ని ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో పాల ఉత్పత్తిలో 2014-15 నుంచి ఈ గత 8 సంవత్సరాల్లో మిల్క్ ప్రొడక్షన్ ఇండియాలో 51% పెరిగింది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో అవేంటో చూద్దాం. మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ ఇన్ ది వరల్డ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ 51% ఇన్ మిల్క్ ఓవర్ ద పాస్ట్ 8 years. అంటే గడిచిన 8 సంవత్సరాల్లో మిల్క్ ప్రొడక్షన్లో ఇండియా అనేది 51% గ్రోత్ రేట్ నమోదు చేసింది అని చెప్పి చెప్పడం జరిగిందండి. రిప్లైయింగ్ టు ద క్వశ్చన్ టు ద లోక్సభ ఆన్ ట్యూస్డే, పరశోత్తమ్ రూపాలా, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్. సో మనకి ఏదైతే మనకి కేంద్ర చేపల మత్స్యశాఖ మంత్రి ఉన్నారు, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ, దీనికి సంబంధించి మినిస్ట్రీ మనకి పరశోత్తమ్ రూపావాలా ఉన్నారు. అతను ఏం చెప్పాడంటే మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 146.31 million tons in 2014 and 15 to 221.01 MTs అంటే మిలియన్ టన్స్ ఇన్ 21-22. అంటే ఇతను ఏం చెప్తున్నాడంటే మినిస్ట్రీ 2014-2015లో భారతదేశంలో మిల్క్ ప్రొడక్షన్ అనేది 146.31 మిలియన్ టన్స్గా ఉంది అని చెప్పి చెప్తున్నారండి. సో మిలియన్ టన్స్గా ఉంది. అది 2021-22కి వచ్చేసరికి 221.06 మిలియన్ టన్స్ అయింది అని చెప్పి చెప్తున్నారు. సో అందువల్ల ఈ మధ్యలో గ్యాపే 51.06 పెరిగింది అని చెప్పేసి మినిస్ట్రీ గారు చెప్తా ఉన్నారండి. సో అట్ ద సేమ్ టైం వరల్డ్ గురించి మాట్లాడుకుంటే, అంటే ప్రపంచ పాల ఉత్పత్తి గురించి మాట్లాడుకుంటే మనకి 2014-2015 ఇయర్లో ప్రపంచం యొక్క ఉత్పత్తి అనేది 800. సో 800.33 మిలియన్ టన్స్గా ఉందండి. సో అది 2021-22 నాటికి ఈ గడిచిన 8 ఏళ్లలో 918.16% పెరిగింది. అంటే అన్ని మిలియన్ టన్స్ పెరిగాయి. అంటే ఎంత పెరిగింది అట? 14.72% మాత్రమే పెరిగింది. కానీ భారతదేశంలో ఎంత పెరిగింది? ఆల్మోస్ట్ 51.06% పెరిగింది. సో ఇలా కంపేర్ చేసుకొని రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగినా వరల్డ్ అండ్ ఇండియా కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలి. సో 2014-15 నుంచి ఎంత పర్సెంట్ పెరిగింది భారతదేశంలో, ప్రపంచంలో అయితే 14.72% మాత్రమే పెరిగిందని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఎవరు అంటే పరశోత్తమ్ రూపావాలా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మిల్క్ ప్రొడక్షన్లో ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో ఇండియా ఉందండి. సో మనకి ఫస్ట్ ప్లేస్లో మిల్క్ ప్రొడక్షన్లో ఇండియా ఉంది. సెకండ్ ప్లేస్లో యూఎస్ఏ అమెరికా ఉంది. సో థర్డ్ ప్లేస్లో మనకి చైనా ఉంది. ఫోర్త్ ప్లేస్లో మనకి పాకిస్తాన్ ఉంది. మనకి ఫిఫ్త్ ప్లేస్లో బ్రెజిల్ ఉంది. సో మిల్క్ ప్రొడక్షన్లో ఫిఫ్త్ ప్లేస్లో బ్రెజిల్ ఉంది. ఇండియా అనేది మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇవి కూడా టాప్ 4 కంట్రీస్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. లాస్ట్ టైం అడిగారండి. సో అదేవిధంగా మనకి షుగర్ ప్రొడక్షన్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. పల్సెస్ ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. జూట్ ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో వీట్లో కానివ్వండి, ప్యాడీలో కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, అదేవిధంగా ఫిషెస్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఫర్టిలైజర్స్లో ఇండియా అనేది మనకి 4th ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్లో ఇండియా అనేది 3rd ప్లేస్గా ఉంది. సో ఇలాంటివి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. బిట్టు వస్తుంది ఆ ఫీల్డ్ నుంచి. సో మిల్క్ ప్రొడక్షన్లో ఇండియా అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా ఇంపార్టెంట్ అండి. ఎన్ని మిలియన్ టన్స్ అని చెప్పేసి కంపేర్ చేసుకొని చదువుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రికెట్కు ఫించ్ గుడ్ బై. సో ఆస్ట్రేలియా T20 కెప్టెన్
అరోన్ ఫించ్. సో మీ అందరికీ ఐడియా ఉంటుందండి ఇతని గురించి. సో మనకి అరోన్ ఫించ్, సో ఇతను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు అంతర్జాతీయ క్రికెట్కి అని చెప్పి చెప్తున్నారండి. సో అదేవిధంగా ఇతను ప్రపంచవ్యాప్తంగా T20 లీగుల్లో ఆడే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పి చెప్తున్నాడు. ఫించ్ 76 T20లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు. ఇది ప్రపంచ రికార్డు అని చెప్పి చెప్తున్నారండి. ఫించ్ 76 T20లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు. ఇది ప్రపంచ రికార్డుగా ఉంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఫించ్ నాయకత్వంలో ఆసీస్ 2021లో T20 ప్రపంచ కప్ గెలిచింది అని చెప్పి చెప్తున్నారు. సో ఈ 2 పాయింట్లు కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్ జనరల్గా ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని అడుగుతారు, ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్కు బల్క్ డ్రగ్ పార్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి బల్క్ డ్రగ్ పార్క్స్ అని చెప్పేసి ఏదైతే మనకి ఫార్మాస్యూటికల్ రంగాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బల్క్ డ్రగ్ పార్క్స్ను పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఉందండి. సో దీంట్లో భాగంగా మనకి మొత్తము 13 స్టేట్స్ నుంచి అప్లికేషన్ వెళ్తే మొత్తము 3 స్టేట్స్కి మాత్రమే ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అవేంటంటే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారండి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఒక్కొక్క పార్కు 1000 కోట్ల చొప్పున, అంటే సో దీనికి ఏపీకి 1000 కోట్లు, సో అదేవిధంగా గుజరాత్కి 1000 కోట్లు, అలాగే హిమాచల్ ప్రదేశ్కి 1000 కోట్లు ఇచ్చి మొత్తం 3000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తాము ఈ యొక్క బల్క్ డ్రగ్స్ ప్రాజెక్టులకు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఇందులో 70% కేంద్రం సమకూరుస్తుందని చెప్పేసి చెప్పారండి. సో ఈ యొక్క ఏదైతే మనకి 1000 కోట్లలో సో 70% కేంద్రం సమకూరుస్తుందని చెప్పేసి మిగతా రాష్ట్రాలు వేసుకోవాలని చెప్పి చెప్తున్నారండి. సో అదేవిధంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా నుంచి ప్రతిపాదనలు అని చెప్పి కొన్ని అంటే మొత్తం 13 స్టేట్స్ నుంచి మా స్టేట్లో పెట్టండి అని చెప్పేసి ప్రతిపాదన అయితే ఓవరాల్గా మొత్తము 3 రాష్ట్రాలు మాత్రం ఎంపిక చేశారు. ఆ 3 రాష్ట్రాలే ఏపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్లో మనం వాల్యూమ్లో 3rd ప్లేస్లో ఉన్నాము. సో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో మనం 3rd ప్లేస్లో ఉన్నామని చెప్పి గుర్తుంచుకోవాలి. మన భారతదేశం నుంచి మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి మెడిసిన్ ఎక్కువగా ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంటే దట్ ఈజ్ అమెరికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో ఒక ఎగ్జాంపుల్ అడగడం జరిగిందండి. సో మన మెడిసిన్ ఎక్కువగా ఏ కంట్రీ వాళ్ళు కొంటున్నారంటే USA, అమెరికా వాళ్ళు ఎక్కువగా కొంటున్నారు. అదేవిధంగా మనకి ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ వాల్యూమ్లో మనము ఇండియా 3rd ప్లేస్లో ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇవి బల్క్ డ్రగ్స్ పార్కులు అనేవి మనకి ఏపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో పెట్టబోతున్నారండి. అంటే ఎస్పెషల్లీ అది మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కూడా, ఏపీలో కూడా ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్కులను పెట్టబోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఈస్ట్ గోదావరిలో పెట్టబోతూ ఉన్నారండి. సో ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే భారత్ కాకాస్ సహా అధ్యక్షులుగా రో ఖన్నా, మైక్ వాల్టజ్ ఎన్నిక అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో అమెరికాలోని ప్రస్తుత 118 కాంగ్రెస్ సభలో, అంటే 118వ కాంగ్రెస్ అండదా సభలో సో మనకి ఇండో అమెరికన్ వ్యవహారాలకు సంబంధించిన కాకస్ సహా అధ్యక్షులుగా అండి. కాకస్ అంటే మనము కో చైర్స్ అని చెప్పేసి అంటాము. కో చైర్స్ అని చెప్పేసి అంటామండి. సో ఇండో అమెరికన్ అయిన ఏదైతే మనకి రో ఖన్నా, సో ఇక్కడ మీరు చూసినట్లు రో ఖన్నా, సో అదేవిధంగా రిపబ్లిక్ హౌస్ సభ్యుడు మైక్ వాల్టజ్, సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు మైక్ వాల్టజ్ అండి. సో ఎన్నికయ్యారు అని చెప్పి చెప్తున్నారండి. ఈ కాకస్ అమెరికా ప్రతినిధుల సభలో చట్టసభల సభ్యుల అతిపెద్ద ద్వైపాక్షిక కూటమి. అసలు ఈ కాకస్ ఏం చేస్తుంది అంటే అమెరికా ప్రతినిధుల సభలో చట్టసభ సభ్యుల అతిపెద్ద ద్వైపాక్షిక కూటమి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేయడం కోసం, అంటే మనకి భారత్కి అమెరికాకి మధ్య ఫ్రెండ్షిప్, అంటే మన యొక్క సంబంధాలు ఏవైతే ఉంటాయో ద్వైపాక్షిక సంబంధాలు కానివ్వండి, బైలేటరల్ సంబంధాలు కానివ్వండి, ఇలాంటి వాటిని బలోపేతం చేయడం కోసము ఇది కృషి చేస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. సో 1993లో మొదటిసారిగా ఏర్పడిన ఈ కాకస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఏర్పడిందంటే 1993లో మొదటిసారిగా ఏర్పడిన ఈ కాకస్ను ఇప్పటిదాకా సహా అధ్యక్షుడే ఎన్నికైన రెండో అమెరికన్ రో ఖన్నా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్లో మనకి 115వ కాంగ్రెస్ సభలో, అంటే 2015-16 ఆ సభలో అమీ బేరా అనే వ్యక్తి అండి. సో మనకి అమీ బేరా అనే వ్యక్తి ఇండో అమెరికన్ సహా అధ్యక్షుడిగా పనిచేశారు. సో అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ సభలో 5 ఇండో అమెరికన్లు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారండి. సో ఇండో అమెరికన్లు 5 ఉన్నారు అని చెప్పి చెప్తున్నారండి. సో ఇతను రెండో ఇండో అమెరికన్గా రో ఖన్నా వచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మనకి రీసెంట్గా ఎన్నికైనటువంటి భారత్ కాకా సహా అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారంటే రో ఖన్నా,
మైక్ వాల్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇది ఎందుకు అంటే అమెరికా ఏదైతే మనకి భారతదేశానికి మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడం కోసము దీన్ని 1993లో అమెరికాలో ఎస్టాబ్లిష్ చేశారని గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. సో ఇవ్వండి. సో ఏదైతే మరి ఫిబ్రవరి 8వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్, వివిధ వార్తాపత్రికలో వచ్చినటువంటి ఈవెంట్స్ అండి. ఇలాంటి ఏవైతే మనకి ఇప్పుడు మనం ఏవైతే ఇవన్నీ సెలెక్ట్ చేసామో వీటిని మీరు ఖచ్చితంగా వీడియోని మధ్యలో పాస్ చేసుకొని, సో ఖచ్చితంగా మీరు వీటిని బేస్ చేసుకొని కానివ్వండి, అంటే సో మీరు సొంతగా నోట్స్ తయారు చేసుకుంటే రాబోయే మెయిన్స్ ఎగ్జామ్లో మీకు చాలా ఉపయోగపడుతుందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మిల్క్ ప్రొడక్షన్కి సంబంధించి ఇలాంటి డేటా అండి, ఎగ్జామినర్స్ కావాల్సింది ఇలాంటి డేటా. సో మీరు వీడియో పాస్ చేసుకొని దీంట్లో ఏమైనా న్యూస్ ఉంటే ఖచ్చితంగా నోట్స్ చేసుకోండి. సో ఈ ఫిగర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్స్ అవి.